నా అభిమానులు అన్ని వర్గాలకు చెందిన వాళ్ళు, అన్ని కులాలకు చెందిన వాళ్ళు, అన్ని మతాలకు చెందిన వాళ్ళు. అటువంటి ఈ యొక్క అభిమానులు పొందడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా కూడా భావించుకుంటున్నాను. ఈ రోజు మరి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. అవి కేవలం మీ ప్రాంతం వరకు కాకుండా ఇతరులకు కూడా తెలియడం కోసం మీ యొక్క ఈ యొక్క సేవా దృక్పథం సార్థకం కావడం కోసమని మనమంతా చల్లాచెదురుగా కాకుండా ఒక గొడుగు కింద ఉండడం కోసం ఈనాడు నందమూరి.com వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్, అంటే ఇది నా సొంత వెబ్సైట్. ఎందుకంటే నా అభిమానులు వాళ్ళు చేస్తున్న పనులు ప్రజలకు ఎలా వాళ్ళు ఉపయోగపడుతున్నారు, అలాగే నా అభిమానులు కూడా కావాల్సింది సమకూర్చవలసిన బాధ్యత నా భుజస్కంధాల మీద ఉంది. ఆ ఉద్దేశంతోనే ఈనాడు మనం చూస్తున్నాం. ఈ యొక్క శాస్త్ర సాంకేతిక పరికరాలు మరిది దూరపు ప్రాంతాన్ని చేరువ చేస్తున్నాయి, భూమండలాన్ని కుదించేస్తుంది ఈ యొక్క శాస్త్ర సాంకేతిక పరికరాలు. అటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ రోజు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ నందమూరి.com అనేది మీరు చేస్తున్న సేవలు కేవలం మీ ఒక్కరికి తృప్తినివ్వడం కాకుండా, లేకపోతే ఆ ప్రాంతానికి మీ ప్రాంతానికి కాకుండా మొత్తం ఆంధ్ర రాష్ట్రం, మొత్తం ఆ రాష్ట్రమే కాదు దేశానికి, దేశంలోనే కాదు అందరూ చూస్తున్నారు ఈ మధ్య. వెబ్సైట్లు అయితే, ఫేస్బుక్లు అయితేనేమి, ట్విట్టర్లు అయితేనేమి, అటువంటిది అందరికీ తెలియడం కోసం మీరు చేసే మంచి కార్యక్రమాలు కూడా వీటిలో లాగిన్ చేస్తే మొత్తం మన భారతదేశంలో ఉన్న లేకపోతే మిగతా అభిమానులు అయితేనేమి వాళ్ళు చూసి గర్వపడేలా, వాళ్ళు కూడా మీరు ఒక స్ఫూర్తినిచ్చే విధంగా ఈనాడు ఈ యొక్క వెబ్సైట్ ని ప్రారంభించడం జరిగింది. అలాగే ఎప్పటికప్పుడు ఏదైనా ఒక ప్రాంతంలో ఏదైనా అవసరం కలిగినప్పుడు, అది ఎటువంటిదైనా కావచ్చు, ఉప్పని కావచ్చు, లేకపోతే కరువు కాటకాలు కావచ్చు, లేకపోతే వరదలు కావచ్చు, మనం సమాజానికి కలిసికట్టుగా అందరం చేయడానికి నేను రంగంలోకి మీతో పాటు దిగడానికి ముందు మన మధ్య ఒక వారధి ఈ వెబ్సైట్. తప్పకుండా అందరూ ఈ వెబ్సైట్ లో మెంబర్లు కావలసిందే. అభిమానులంతా ఆ వెబ్సైట్ లో కాని వాళ్ళు నా ఒఫీషియల్ అభిమానులు కారు. అంటే నేననేది లెటర్ ప్యాడ్స్ ఉన్నాయి అన్ని అభిమాన సంఘాలకి, వాళ్ళు ఇందులో మెంబర్లు అవుతూ కాని వాళ్ళు కూడా కావచ్చు. కాకపోతే మీలో ఉన్న ఒక ఈ సంఘం, ఒక అభిమాన సంఘానికి మీరు కూడా ఒక మెంబర్ అయ్యి మీరు ఆ సంఘం ద్వారా ఇందులో మెంబర్ అయితే ఒఫీషియల్ గా మీకు నా అభిమానులు అన్న ఒక ఐడెంటిటీ కార్డు కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. దీంతో జిల్లా వారీగా కూడా మీ భుజస్కంధాల మీద చాలా బాధ్యత ఉంది. అది త్వరలోనే కమిటీలు కూడా వేయడం మొదలు పెట్టాము. మొత్తం ఎక్కడికక్కడ జిల్లా కమిటీలు అయితేనేమి, ఆ కమిటీలు ప్లస్ సబ్ కమిటీసు, అలా అంటే అక్కడ జిల్లా నుంచి ఒక మండలం నుంచి గ్రామం, పంచాయతీ లెవెల్ వరకు కూడా నా అభిమానులందరినీ కూడా ఒక పద్ధతిగా వాళ్ళందరినీ చేయవలసిన బాధ్యత నా మీద ఉంది. నేను ఈ రోజు ఇంతవాడిని అవడానికి కారణం నా అభిమానులు. ముందు నా పూర్వజన్మ సుకృతం, తల్లిదండ్రులు పుణ్య దంపతులు బిడ్డగా పుట్టడం, నేను ఒక తెలుగువాడిగా పుట్టడం నాన్నగారు అన్నారు. ఆయన అంటుండేవారు, మరో జన్మ అంటూ ఉంటే మరొక తెలుగువాడిగానే పుట్టాలని ఆ భగవంతుడిని కోరుకుంటానని. ఎందుకంటే ఆయన చేసిన ఎన్నో ప్రయోగాల్ని మీరంతా ఆదరించారు, మీ మీద నమ్మకంతో విశ్వాసంతో చేశారు. అలాగే ఒక శకం మన ఆంధ్ర రాష్ట్రానికి మనం ఏమంటాం, ఏదో మన స్వతంత్రం వచ్చింది పలానా 1947 అంటాం. ఆ తర్వాత మన దేశంలోని చరిత్ర అంటూ ఏమీ లేదు. ఒక ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టాకే మరొక శకం మొదలైంది. మరొక శకం రేపు చెప్పుకుంటారు ముందు ఎన్టీ రామారావు ముందు, ఎన్టీ రామారావు తర్వాత అని, స్వాతంత్రం ముందు, స్వాతంత్రం తర్వాత ఎన్టీ రామారావు తర్వాత అని ఏదైనా. సో అటువంటి ఒక ఈ విప్లవాత్మకమైన సంస్కరణలను మన రాష్ట్రంలో తీసుకొచ్చింది, తెచ్చి మొత్తం దేశమే దాన్ని ఆచరించేటట్టు చేసిన విప్లవకారుడు నందమూరి తారక రామారావు. అటువంటి రామారావు గారిని మన తెలుగు వాడిగా పొందడం మన అదృష్టం అయితే, ఇంతమంది అభిమానుల్ని నేను పొందడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకా ముందు మీరు మీ ఆశల మేరకు
అన్ని రంగాల్లో కూడా మీ యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇక ముందు మన సత్సంబంధాన్ని ఇంకా పెంపొందించడం కోసమే ఈ వెబ్సైట్ ని స్టార్ట్ చేయడం జరిగింది, అఫీషియల్ వెబ్సైట్ ని. సినిమా ఏ మేరకు ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. మా కష్టం మేము పడతాం తప్పకుండా తప్పకుండా. మీకు నమ్మకం ఉంది, మాకు మీ ఆశీస్సులు ఉన్నాయి ఈ సినిమాకి, అది కావాలి మాకు ముందుగా. సో ఆశీస్సులు చాలు ఈ సినిమా విజయం కావడానికి. మా వంతు బాధ్యత మేము నిర్వర్తిస్తాం. ఇప్పుడు నాన్నగారు ఉన్నారంటే ఆయన కేవలం ఒక దర్శకుడుగానే కాకుండా, ఒక నిర్మాతగానే కాకుండా, నటుడుగానే కాకుండా మిగతా అన్ని శాఖల్లో కూడా పట్టు సాధించిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన అతను నటించని పాత్ర లేదు. అలాగే ఆయన మంచి ఆదర్శమైన సినిమాలు ఇప్పుడు కూడా ఆయన సొంత సినిమాలు జోలికి వస్తేనేమో ఆయన ఎప్పుడు దాని ద్వారా ప్రజలకు ఉపయోగపడాలనే ఆలోచనతోనే సినిమాలు తీశారు తప్పితే నాకు దీనివల్ల ఎంత ఆదాయం వస్తుంది అన్న విషయాన్ని పక్కన పెట్టి మన వాళ్ళు, మన సంఘంలో ఉన్న వివిధ సెక్షన్స్ వాళ్ళందరికీ కూడా ఒక సందేశం అందజేయాలని ఆ సినిమా చేయడం జరిగింది. తప్పకుండా ఈ సినిమా మీ ఆశల మేరకు ఏమి తక్కువ కాకుండా సినిమా కంటే కూడా బాగుంటుందని నాకు నమ్మకం ఉంది. తప్పకుండా మా వంతు కృషి మేము చేస్తాం. ఇక ఇందాక చెప్పింది నేను అదే, ఇందాక ముహూర్తం షాటు డైలాగ్, కొందరు ఆశించడానికి పుడతారు, కొందరు శాసించడానికే పుడతారు. అదిరా మేము. చాలా సంతోషం. ఎంతో దూరాల నుంచి ఈరోజు నన్ను నాకు నా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి, అలాగే రెండు కలిసి వచ్చింది ఈ సినిమా ప్రారంభోత్సవాన్ని కూడా, అంటే ప్రారంభోత్సవం అయిపోయింది. ఒక వేడుకల్లో మేము మీకు వచ్చారు ఎంతో దూరం నుంచి, అందరినీ కలిసి చూసి ఒక మంచి వైబ్రేషన్ మీ నుంచి, ఒక మంచి తరంగాలు మాకు పెంచేసే ఈ సినిమాలు ప్రతి టెక్నీషియన్ కూడా, నిర్మాతలకి గురించి చెప్పకల్లా ఎటువంటి విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా. ఎంత కాంప్రమైజ్ అంటే చాలా మంది ఉంటుంటారు, కాంప్రమైజ్ కథను బట్టి ఉంటుంది కథ. సో కథను బట్టి ఎంతో చక్కగా మంచి చిత్రాన్ని మన అభిమానులకు అందించాలనే మంచి ఆలోచన, మంచి ఉత్సాహంగా ఉన్నారు నిర్మాతలంతా. తప్పకుండా ఈ చిత్రం మీ ఆశల మేరకు ఆ స్థాయికి వస్తుందని, ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందని. అలాగే కొందరు అభిమానులు ఉన్నారు, ఎంతో గొప్పగా సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. అనంతపురం జగన్ ఉన్నాడు, ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ అన్న ఓకే జగన్ ఇదిగో జనంలో ఉన్నాడు. ఆ చాలా సాదాసీదా మనిషి, ఎప్పుడు పబ్లిసిటీ కోసం చేసేది కాదు. అతను నా మీద అభిమానంతో, అలాగే రెండు కళ్ళులాగా, ఒకటి నా మీద అభిమానంతో, రెండోదేమో ఈ సమాజానికి సేవ చేయాలనే దృక్పథంతో ఎంపీకి హెల్పింగ్ హ్యాండ్స్ పెట్టడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అతన్ని నేను సభాముఖంగా నా ప్రశంసలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఓకే ఓకే థ్యాంక్ యూ. సో ఇంకేముంది, ఇక ముందు చూస్తారు సినిమా. మరొకసారి ఎంతో దూరాలని తరలి వచ్చిన నా ఈ అభిమానులందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే జాగ్రత్తగా మీ ఇళ్ళకి వెళ్ళండి. ఎంతో దూరం నుండి వచ్చారు మీరు, జాగ్రత్తగా ఇదే ఉత్సాహంతో కానీ కొంచెం అప్రమత్తంగా ఉండి మీ ఇళ్లకు క్షేమంగా చేరుకోవాలని చేరుకోండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.